యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు వివిధ రకాల చీరలతో, సిల్క్ చీరలతో మీ ముందుకొచ్చాను. ఇవాళ తీయటం చాలా కష్టపడుతున్నాము. రెండోసారి, మూడోసారి అన్నట్టుంది. ఇదిగో ఫస్ట్ చందేరి సిల్క్ గానీ, అస్సాం సిల్క్ గానీ అనొచ్చిది. దీనికి కలంకారీ ప్రింట్స్ ఇచ్చండి. నేవీ బ్లూకి కలంకారీ ప్రింట్స్ ఇచ్చి మిర్రర్ వర్కు, బీడ్స్ వర్కు, కాంతా వర్కు, డిఫరెంట్ వర్క్ దీని మీద చేయటం జరిగింది. నేను చేయించలేదండి. ఇలా దొరికితే తెప్పించాను. మీరాదమ్మా. ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఇంత వర్క్, ఇంత మంచి క్లాత్, అలా అని వెయిట్ కూడా లేదండి. బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా నీట్ వర్క్. కాంత వర్క్ జనరల్‌గా ఎలా ఉంటుంది, లోపల వైపు గొలుసు కుట్లా వచ్చి పైన ఇలా వచ్చింది. సో, ఈ చీరలో బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్‌గానే ఇలా ఇచ్చారండి. సో, ఫ్లవర్స్‌ని డిజైన్ చేశారు. దీనికి కూడా హ్యాండ్స్ దగ్గర అక్కడక్కడ మిర్రర్స్ వచ్చినాయి. ఏమైనా కూడా ఇది చాలా బాగుంది. చిన్నగా బయటికి స్కూల్స్ కానీ జాబ్స్ చేసుకునే వాళ్ళని అలా 4-5 సార్లు చక్కగా కట్టుకోవచ్చు. ఈ చీర తక్కువ ప్రైస్కి వర్క్ చీర కదా, అందుకని ఇష్టంగా తీసుకున్నాయి. ఇది కూడా జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. చాలా మంచి క్వాలిటీ ఇది. ఇంకా అసలు తిరగలేదు ఇది. ఆ చీర మాత్రం ఫస్ట్ డ్రై వాష్ చేయించుకుని ఆ తర్వాత నుంచి షాంపూ వాష్ చేసుకుంటే బాగుంటుందని చెప్పారు నాకు వారు. ఇది కూడా వర్కేనండి. చాలా అంటే చాలా బాగుంది. ముడికుట్టు, కాడకుట్టు, బీడ్స్ ప్లస్ వీటిని నాట్ వర్క్ ఏదో అంటున్నారండి. ఇవి నాట్స్ని ఏదో పేరు చెప్పారు, నేను మర్చిపోతాను. నేను నచ్చిందా లేదా అంతవరకే కదా చూసుకుంటాను. చిప్స్ కూడా వర్క్ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా ఒక్కలాగే వచ్చింది. బ్లౌజ్ మాత్రం డిజైన్ డిఫరెంట్గా చిన్న ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. ఇవి యాక్చువల్గా మనం వర్క్ లేకుండా ఇవ్వటం జరిగింది. ఈ వర్క్ వల్ల మనకి ఇది ప్రైస్ పెరుగుతుంది. ఈ చీర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోటో తీసి పెట్టండి. ఇవి చాలా బాగుంటున్నాయండి. ఇవి నేనైతే పార్టీ వేర్గా కూడా, బర్త్డే పార్టీస్కి వాటికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు. ఇది జార్జెట్ అండి. ఇది కూడా ప్యూర్ జార్జెట్. దీనికి స్కాలప్ బోర్డర్స్లో బీడ్స్ వర్క్ ఇచ్చారు. ఇవి ఆల్రెడీ మనం 2 వాడేమో. నా కూతురు ఒకటి కట్టుకున్నారు. ఏదో ఫంక్షన్లో హోమం చేయించేటప్పుడు నా కూతురు కట్టుకుంది. సో ఇది కూడా సేమ్లో వర్క్ డిజైన్ డిఫరెన్స్ వచ్చిందండి. మొత్తం చిప్స్ వర్క్ వచ్చింది. ఇక్కడేమో తేనె పూసల కలర్ లాగా, తేనె పూసల కలర్, హనీ కలర్ అండి, బీడ్స్లో వచ్చింది. మొత్తం స్కాలప్ డిజైన్ చేశారు. బ్లౌజు దానికి వచ్చినట్టే సేమ్ క్లాత్ అండి. చిన్న ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. సేమ్ క్లాత్ కానీ ప్యూర్ జార్జెట్స్ అండి. ఇవి చాలా ప్రైసీగా కొనేదాన్ని నేను. ఎందుకనో మరి మనం షోరూమ్స్లో ఆల్మోస్ట్ 7,000 ప్లస్సే కానీ తక్కువకి రావు ఇవి. నేను వర్క్ వచ్చేసరికి మనకి 15 అబోవ్కి వెళ్ళిపోతున్నాయి. మనకి డ్రెస్సులు కూడా బెనారస్ జార్జెట్స్లో డ్రెస్సులు కూడా తెచ్చాను. మొన్న ఒక 2 తెప్పించాను కదా, చూపించాను కదా. ఇప్పుడు ఇందులో బ్లాక్ అండి. ఇది వీలైతే నేను పిక్స్ యాడ్ చేసేస్తాను. ఇది చున్నీ, ఇది బాటమ్ అండి. బెనారస్లోనే బాటమ్ క్లాత్లన్నీ పట్టులాగే వచ్చినాయి ఇవి. దీనిలోనే చున్నీ వస్తుంది. డ్రెస్ అంతా ఇలా వచ్చిందండి. చున్నీ ఇలా మనకి పైన 2 సైడ్స్ ఇలా బోర్డర్స్ వస్తాయి. శారీస్ ఎలా వస్తే అలా. ప్యూర్ జార్జెట్ అండి, బెనారస్ జార్జెట్. అందుకే ఇవి ప్రైసీగా ఉంటున్నాయి. 15,000 అబోవే ఉంటాయి. కానీ మ్యాక్సిమమ్ ఇది నేను తక్కువకి ఇస్తున్నాను కదా అని తక్కువ క్వాలిటీ అనుకుంటారేమో అని డౌట్ వస్తుందండి నాకు. ప్యూర్ దీనికి మించిన క్వాలిటీ ఇంకుండదు అన్న రేంజ్లో మన తెప్పిస్తున్నాను కాబట్టి ఇది ఎవరికైనా నచ్చుతుంది. టాప్ ఇలా వచ్చిందండి. మనకి కాళ్ళ దగ్గరకు వస్తుంది ఈ బోర్డర్స్. చున్నీ ఏమో ప్లెయిన్, అక్కడక్కడ బుట్టీస్తో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్. మీ దగ్గరకు వచ్చేసరికి మొత్తం మడతలన్నీ మార్చేసి తీసుకొస్తున్నవి రాదమ్మా. బ్యాక్ సైడ్ ఇది సింపుల్గా ఇచ్చారు. చున్నీ అంతా ఇంత నీట్గా ఇచ్చారు. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఓన్లీ మనకి లైనింగ్ కొనుక్కుంటే సరిపోతుంది. నన్ను అడిగితే ఇది లైనింగ్ వేసేసుకున్న దానికి బాటమ్ ఏదైనా వేసుకున్నా కూడా మనకి లెగ్గింగ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఏమైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందులోనే ఇది ఇంకొక కలర్. నేను ఇది
ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. ఈసారి ఎందుకో వాళ్ళే అంటిచ్చేసి పంపించినట్టున్నారు మనకి. ఇది బ్రిక్ రెడ్ అది. దీనికి కూడా లైనింగ్ కిందే చెప్పేస్తున్నాను నేను. అది మీ ఇష్టం, అది బాటమ్ కుట్టించుకుంటారో లేదంటే అది కట్ చేయించుకోవాలి. చున్నీ అటాచ్డ్గా ఇచ్చేసారు. చాలా పెద్దది వచ్చేసింది, లేకపోతే అదేమన్నా 2 డ్రెస్సులు వచ్చేసినాయో ఏమో. అయ్యో రాధమ్మకి ఇంత బరువు వచ్చింది ఎందుకు? అది 2 కలిపిన ముళ్ళని అనుకుంటా. ఇది చున్నీ. సూపర్ కదా, కళ్ళు చెదిరిపోయి వాటర్ జెరీ అంటున్నారండి దీన్ని. నేను స్టడీ చేసేయాలనుకుంటున్నాను కానీ తినడం, వండుకోవడం, పరుగులు పెట్టడం, వర్క్లు చూసుకోవడం, ఈ వీడియోలు చేసుకోవడం ఇలా అయిపోయింది కదా, మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది టాప్ వచ్చిందండి. అంతా అసలు బెనారస్ ప్యూర్ జార్జెట్ అండి. ఇది ప్యూర్ జార్జెట్. అసలు చూడండి అసలు ఎంత బాగుందో. నేను వీటికి బేసికల్గా హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను మీకు. ఎందుకంటే నేను డిఫరెంట్ మోడల్స్ చూపించాలి, నేను తెప్పించి చూడాలి అన్న ఉద్దేశంతో తెప్పిస్తున్నావు కదా, అందుకని మీకు ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువకి రావు. సో ఇంకొకటి బిన్ని సిల్క్లోకి వచ్చేసాం. బిన్ని సిల్క్ అన్నా మైసూర్ సిల్క్ అన్నా ఒకటే. ఇందులో కౌంట్స్ ఉంటాయంట. 80 కౌంట్స్ నుంచి 160 కౌంట్స్ వరకు ఉంటాయంట. ఇది 100 కౌంట్ అని చెప్పారు నాకు. సో ఇది మొత్తం గంధం కలర్ అండి. దీనిలో రన్నింగ్ మనకి బ్లౌజ్ వస్తుంది. పళ్ళు యాజ్ యూజువల్ మనకి ఓన్లీ లైన్స్ వస్తుందండి. ఇలా బిన్ని క్రేప్ మ్యాక్సిమం ఇలాగే వస్తుంది. అసలు అండి కలంకారీ ప్రింట్స్ వేసి చూసాను నేను. అసలు చీర చూస్తే మామూలు పాత శారీ అనుకుంటాం అన్నమాట మనం, అలా ఉంది అది. మరి కలంకారీ ప్రింట్లు వేసినప్పుడు ఆల్మోస్ట్ ఉతికి ఆరేసేస్తారు అందుకని ఫ్యాబ్రిక్ అంతా నలిగిపోతుందండి. మీకు చూపిస్తాను అది. అసలు 30,000 అనేసరికి నాకు ఇగో ఇలాగే ఉంది. ఇది టస్సర్ అండి. నాకు అసలు ఆ బిన్ని సిల్క్ నేను చూసింది దీనికి ఆరెంజ్ బోర్డర్తో చూశాను, అది నచ్చేసి అది గుర్తొచ్చి తీసుకొచ్చేసా అనమాట. ఇది ప్యూర్ టస్సర్ అండి. ఇది మనకి తక్కువ ప్రైస్కి వచ్చింది నాకైతేనే. చెప్తున్నాను కదా నేను అది ఎందుకు తక్కువకి వేస్తున్నావంటే డిఫరెంట్ మోడల్స్ నేను చూసినవి. నేను ఎంతమందికో అమ్మాయిలేను కదా, ఒక మహా అయితే 4-5 కొనుక్కుంటారు వీడియోలో, ఒక పోనీ 10 మంది 20 మంది కొనుక్కుంటారు. వేల మంది కొన్ని వాళ్ళు ఉన్నారు, 100 మంది అమ్మే వాళ్ళు ఉన్నారు. నన్ను అలాగా చూసారా, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. పెన్తో చేసినదో ఏదో అన్నారండి, పెన్ కలంకారీ అన్నారు. కలంకారీ అని క్లియర్గా చెప్పారండి. మనకి పెన్ కలంకారీ అయితే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. ప్లస్ ప్యూర్ కలంకారీలో మనకేంటంటే పాల వాసన వస్తుంది. ఇది మాత్రం మనకి స్మెల్ అది ఏమీ రావట్లేదు. బ్లాక్ కలంకారీ ప్రింట్లో బ్లాక్ ప్రింటింగ్ అని చెప్పారు. చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిటేనండి. అలా మినిమం అంతే, మనకి శారీస్ ఎలా ఉంటాయో అలా ఉంది. ఇందులో బ్లౌజ్ కూడా చూపించాను పనిలో పని. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే. ఇంకా బిన్ని సిల్క్లోనే అవి ఇవి కలిపేసి చూపించేస్తున్నా మీరు అదమ్మా. బిన్ని సిల్క్లోనే ఇది గ్రీన్ అండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. రాణి పింక్ పైన కింద బోర్డర్స్ వచ్చింది. ఇది లైన్స్ వచ్చింది, పళ్ళు లైన్స్ వచ్చింది, బ్లౌజ్ పింక్ ప్లెయిన్. సో ఈ కాంబినేషన్ చాలా జస్ట్ లైట్. మనకి ఇవి ఒక 500 తగ్గినాయండి రేట్లు. ఇవన్నీ 100 కౌంట్ కిందే లెక్క. ఇంకా తక్కువ కూడా చెప్పొచ్చేమో, 80 కౌంట్ అని కూడా చెప్పొచ్చేమో. చాలా బాగుంటున్నాయి మైసూర్ క్రేప్స్, అందుకనే సరదా వచ్చి తెప్పిస్తున్నాను. ఇంక మిగిలిపోతే ఏమన్నా హాస్ని కట్టేయచ్చులే అని కూడా డిసైడ్ అయిపోయాను. సో ఇదొక కాంబినేషన్. ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్కి ఓన్లీ గోల్డ్ జరీ. అందాక గంధం కలర్ చూపించాను కదా, దానిలాగే ఇది కూడా ఓన్లీ గోల్డ్ జరీ. పైన కింద పళ్ళు లైన్స్ వస్తుంది, బ్లౌజు ప్లెయినే, రన్నింగ్ కట్ చేసుకోవడమేనండి. ఇది పళ్ళు. సో ఇవి ఓపెన్ చేస్తే తేడా కొడతాయేమో అని భయం వేస్తుంది. భయం ఎందుకులే, కట్టేయటం అమ్మకి, కట్టుకోపోతే నేను అలా అనొద్దు అంటున్నారు కదా, అన్నీ నేనే కట్టేసుకుంటాను అని అనొద్దని చెప్పారు మా మమ్మీ, మా మదర్, మా అమ్మ. ఆహా ఏదో అంటారు కదా అలా. ఇది నాకు సేమ్ ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి మీ ముందుకు వచ్చినట్టు కూడా ఉన్నాను. సేమ్ అప్పుడెప్పుడు చాలా ఎక్కువ కొనుక్కున్న చీర ఇది, ఇప్పుడు కొంచెం తక్కువకి వచ్చింది. సో నాకు వచ్చిన ప్రైస్ మీద మీకు జిఎస్టీలు అవి యాడ్ అవుతాయి తప్పితే ట్రాన్స్పోర్ట్స్ని లాభాలు యాడ్ అవ్వవు. ఇలా చెప్పకూడదు, అయినా చెప్పేస్తుంది మీరు అదమ్మా. మిల్క్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ కలర్ అండి. ఆ క్రీమ్కి రాణి పింక్ బ్లౌజు, బోర్డర్స్, పళ్ళు. ఇది బ్లౌజు,
ఇది బోర్డర్స్, పళ్ళుకి లైన్స్ వస్తుంది. ఇవి బోర్డర్స్ అన్ని గోల్డ్ జరీ వచ్చినాయి అండి. బిన్ని సిల్క్ మనకు ఆల్మోస్ట్ గోల్డ్ జరీనే వస్తాయి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, నేను కట్టుకున్నది కూడా బిన్ని సిల్కే. అనుకోకుండా నేనేదో బయటికి వెళ్తూ కట్టుకున్నాను. సరే ఈ చీరలన్నీ ఇలాగే ఉండిపోతున్నాయి, చూపించడం అవ్వటం లేదు కదా, చేసేద్దాం గబగబా 2 వీడియోస్ అని నేను ఎలా ఉంటే అలా చేయటం మొదలుపెట్టిన. బాగుందా నాది? ఇది కొంచెం ఎక్కువ కౌంట్ అండి, ఎప్పటిదో ఇది 27,000 అండి ఈ చీర. ప్యూర్ జరీ అని చెప్పిచ్చారు. బ్లౌజు ఇందులోదే. ఫస్ట్ టైం నేను ఈ మధ్య వేసుకోవడం మొదలుపెట్టాను ఈ బ్లౌజులు. నా చీర మురిసిపోతున్నాను నేను. కొంచెం వెయిట్ ఉంటాయి నా, వీటికంటే ఎక్కువ వెయిట్ ఉంటాయి. ఇంకా ప్యూర్ సిల్క్లో ఇవైతే ఒక రేంజ్. ఇవి కొన్ని బ్లౌజులు వచ్చినాయి, కొన్ని బ్లౌజులు రాలేదు. ప్యూర్ సిల్క్ అండి ఇది, ప్యూర్ సిల్క్. నేను మొన్న కూడా లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా, మనకు ఆల్మోస్ట్ అవే ప్రైస్లు పడ్డాయి. ఇది విత్ బ్లౌజ్ వచ్చింది, కొన్ని వితౌట్ బ్లౌజులు వచ్చినాయి. నేను వితౌట్ బ్లౌజులు కూడా తీసుకున్నాను, ఎందుకంటే బ్లౌజులు 2x2 అన్న వేసుకోవచ్చు, పట్టులన్న వేసుకోవచ్చు. యాక్చువల్గా నేనే తీసుకొచ్చేసి మ్యాచ్ చేసేద్దాం అనుకున్నా. ఇది బ్లౌజ్ వచ్చిందండి, ఓన్లీ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్లో. పళ్ళులోనేమో కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నారు మనకి లైన్స్. శారీ మొత్తం ఇలా వచ్చింది. పళ్ళు ఇదండి, మనకి డిజైన్ కొంచెం ఎక్కువ వచ్చింది పళ్ళు అంతా. సో పళ్ళు అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్కి ప్లెయిన్ ఇచ్చి ఒక్క బోర్డర్, సింగిల్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చింది. ప్యూర్ 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 సిల్క్. ఇంకింతకు మించి క్వాలిటీ ఉంటుందని అనుకోవట్లేదు. దీనిలో బ్లౌజ్ వచ్చింది. నేను బ్లౌజ్ లేనివి ఎందుకు ప్రిఫర్ చేశానంటే, ఏదో ఒక బ్లౌజ్ మన దగ్గర మ్యాచ్ అయిపోతున్నాయి. ప్లస్ ఇంత తక్కువ ప్రైస్లో ఏమో నాకు నచ్చేసినాయి. బ్లౌజ్ ప్రైస్ చాలా తగ్గుతుంది. మనకి కలర్స్ రెగ్యులర్ పట్టు చీరలు ఉంటే ఏవో ఒక దాని మీద వేసుకోవచ్చు, లేదంటే 2x2 కూడా కుట్టించుకున్నా కూడా కొంచెం అఫీషియల్ లుక్ వచ్చేస్తాయి ఇవి. నాకు అలా అనిపించి నేను బ్లౌజెస్ లేను కూడా కొనేసుకొచ్చేసానండి. కానీ కలంకారీ ప్రింట్స్ ఎలా ఉంటాయో అలా ప్యూర్ సిల్క్ మీద నెమళ్ళని డిజైన్ చేశారు. చూసారా ఎంత బాగుందో? రాయల్ బ్లూ, ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్, మధ్యలో వాటికి ఎల్లో కలర్. శారీ బాడీ మొత్తం ఇలా వచ్చిందండి. ఇది పళ్ళు వచ్చింది, పళ్ళు ప్లెయిన్ ఇచ్చారు మనకి. అసలు నేనే చెప్తున్నాను, 2x2 క్లాత్ తీసుకుని మంతగా బ్లౌజ్ కావాలి అంటే నేనే పెట్టామంటే ఈసారి నుంచి పట్టుక్లాత్లు కూడా నేనే కొనుక్కొచ్చి పెట్టేస్తాను. ఈ ఈ బ్లౌజ్కి ఈ కలర్ ప్లెయిన్ బాడీ తీసుకున్న, గ్రీన్ తీసుకున్న, ఆపోజిట్ కలర్నేమో గోట్లా వేయించుకుంటారు కదా చిన్న బోర్డర్ లాగా, అలా వేయించుకుని కుట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుందండి. సో థ్రెడ్ వర్క్ వస్తే థ్రెడ్ వర్క్లు చక్కగా లైట్గా డిజైన్ చేసుకోవచ్చు మనమే వస్తే. నాకు అన్నీ వచ్చు, కానీ దేనికి టైం సరిపోదు. నేనే అన్నింట్లో ఉన్నానంటాను, కానీ అన్నీ మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. వీ కెన్ మేనేజ్ అనుకోవాలి, చేయలేకపోతున్నాను అనుకోకూడదు. కానీ చూడండి మీరు రాదమ్మ, అసలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను కదా. ఇది గంధం కలరు, ఒక రేంజ్ అండి. ఫైనల్గా ఒక మాట చెప్పేయాలనిపిస్తుంది, చీరలు చూస్తూ ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక గబగబా 4-5 తీసుకుని, ఎవరు కొనకపోతే అన్ని రోజుకోటి నేనే కట్టేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. చూసారా, నెమలికంఠం గ్రీన్ అండి ఇది. ఆ గ్రీన్కి గంధం కలరు, అది సపోటా కలర్ అనొచ్చు. బోర్డర్ అంత స్కర్ట్ బోర్డర్ అని కూడా అంత కాదు, కానీ బోర్డర్ ఇచ్చారు. సింపుల్గా 2x2 బ్లౌజులు తీసుకుని వేసుకుంటే మొత్తం లైట్ వెయిట్ అండి. ప్యూర్ సిల్క్లు అండి ఇవి, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. హ్యాండ్లూమ్ చూసారా ఎలా ఉన్నాయో, ఇంత అసలు ఎంత నచ్చినాయి అంటే నాకు. సారీ అని అనుకుని చెప్పేస్తున్నాను కబుర్లు మీకు, కానీ ఇందులో బ్లౌజ్ ఇచ్చారండి. బోర్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఇచ్చి చుట్టూ బోర్డర్స్ మనకి సపోటా కలర్ని ఇలా ఇచ్చారు. సో ఇది ఇంక బ్లౌజు లైనింగ్ తీసుకుని ఇదే కుట్టించేసుకుంటే ఇంక చూడక్కర్లేదు. బ్లౌజ్ ఉంటే కొంచెం పెద్ద వేరియేషన్ కాదు, కానీ చిన్న వేరియేషన్ వచ్చింది ప్రైస్. అందుకని నేను అంత చీరే కదా, అసలు బ్లౌజే ఇంపార్టెంట్, మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఎవర్ గ్రీన్ పింక్,
విత్ వైట్ కాంబినేషన్. ఇది అసలు ఎప్పటికీ లేటెస్ట్, వెరీ రేర్గా వస్తూ ఉంటుందండి కాంబినేషన్. డార్క్ పింక్, లైట్ పింక్ కాంబినేషన్లో ఫ్లవర్స్ని బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఒక రేంజ్లో కనిపించింది. ఇది వితౌట్ బ్లౌజు. మీరు వైట్ బ్లౌజు దాని మీద పింక్ ఫ్లవర్స్ చిన్న థ్రెడ్ వర్క్స్ చేయించుకుంటే ఒక రేంజ్ అండి. ఏ పార్టీకైనా కట్టేసి. ఈ కాంబినేషన్లో నాకు ఒకే ఒక చీర ఉంది. అదేంటంటే నెట్ అండి. సూపర్ నెట్ ఉంది. కట్టుకోలేదేమో ఎప్పుడైనా, కట్టుకుంటాను ఈసారి. బాగోట్లేదు నెట్ కట్టుకుంటే బొజ్జులన్నీ బొజ్జు బొజ్జమ్మ అయిపోయింది మీ రాధమ్మ. ఓకే, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా లాస్ట్లో టస్సర్ అండి. ఇవి కొంచెం ప్రైసీగానే ఉన్నాయి, అయినా కూడా మంచి క్లాత్ కదా. వచ్చేసరి హ్యాండ్లూమ్స్ నాకు మాధవి గారు పంపించారు. హ్యాండ్లూమ్స్ తెలియట్లేదని, రాదమ్మ ఇలా వీటిని చూడండి ఇలా ఉంటాయి అని పంపించారు ఒక. సో నాకు ఇప్పుడు కొంచెం తెలుస్తున్నాయి. ఎప్పుడు అన్ఈవెన్గా వస్తున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్స్. వాళ్ళు చుట్టూ జాగ్రత్తగా చేస్తారు కదా. ఇది కలర్ పింక్ అండి, మంచి పింక్, ఆనియన్ పింక్కి లైట్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ చేసి బోర్డర్స్ కూడా గ్రీన్ ఇచ్చి గోల్డ్ కడ్డీ బోర్డర్స్లా వచ్చేసినాయి అండి. దానికి తోడు చెక్స్ వచ్చినాయి మొత్తం చీర అంతా. సో ఫైనల్గా చాలా అందమైన చీరతో ముగించేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ 2 మాటలు కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. చీరలు ఎలాగో తక్కువ చూపించాను కదా. ఇది పళ్ళు అండి. బ్లౌజు మొత్తి చెక్స్తో కొంచెం పైన డార్క్ ఆనియన్ పింక్ అనొచ్చు. ఇది ఆనియన్ అంతే, ఆనియన్ పింక్ మీకు బాగానే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు స్లైట్ వేరియేషన్ బికాస్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆర్ ఇట్ మే బి డిజిటల్ లైట్స్ ఆర్ అడ్జస్ట్మెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంతే ఈ రోజుకి ఇవే చీరలు. చివరిగా 2 మాటలు చెప్పాలనిపించిందండి. ఉమెన్ కదా, చీరలు తీసుకునే వాళ్ళంతా. నాకెందుకో ఈ మధ్య నేను బాగా హెల్త్ ఇష్యూస్లో చాలా సఫర్ అయ్యాను. ఏదో అమ్మ దయ వల్ల నేనైతే మళ్ళీ లేచి ఇలా మీ ముందుకు రావటం ఒక ఎత్తు అయితే అండి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రతి ఉమెన్ కూడా కేర్ తీసుకోండి. మన హెల్త్‌ని మనమే చూసుకోవాలి. మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ జన్మలోనే మనం చివరి స్టేజ్‌కెళ్ళాలన్నా కూడా మన ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్. నాకు ఈ మధ్యలో నేను మధ్యలో ఏమైనా అయితే నాది మధ్యలో ఆగిపోతే మళ్ళీ నేను లైఫా అమ్మా అనుకున్నాను. సో ఏదో అమ్మ దయ వల్ల నేను రికవరీ రావటం, మళ్ళీ మీ ముందుకి ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రావటం, ఇవన్నీ ఒక ఎత్తైనా అండి. ప్రతి ఉమెన్కి చెప్పాలనిపిస్తుంది, చాలా జాగ్రత్త తీసుకోండి. వైటమిన్స్ అన్నీ అందుతున్నాయో లేదో చూసుకోండి. మీ హెల్త్ ఎలా పాడు చేసుకోవాలో కావాలని నేను ఎలా పాడు చేసుకున్నానో చెప్పడం కోసం ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తానని తెలియచేస్తూనే కేర్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.